ఈ లేవీకాండము ఇది నాన్న 13 అధ్యాయము వివరణలోకి మనం వెళ్దాం. ఇంతవరకు 12 అధ్యాయాలను మనం చూడగలిగాం. ఈ దినాన లేవీకాండము 13వ అధ్యాయము. లేవీకాండంలో 27 అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఆల్మోస్ట్ మనం సగభాగానికి చేరుకున్నాం. 13 అంటే ఇంకొక 14. ఈ లేవీకాండం 13వ అధ్యాయం ఒక ప్రాముఖ్యమైనటువంటి సంఘటన. ఏంటి ప్రాముఖ్యమైనది అంటే కుష్టు రోగము గురించి రాయబడిన మాటలు ఉంటాయి. కుష్టు రోగం. లేవీకాండం 13వ అధ్యాయం ఉద్దేశం చెప్తాను చూడండి. కుష్టు రోగిని గుర్తించడం, వ్యాధి నిర్ధారణ మరియు సమాజ పవిత్రతను కాపాడటం 3 విషయాలు. ముందు కుష్ఠరోగిని గుర్తించాలి. అంటే ఆ వ్యక్తికి ఆ రోగం వచ్చిందా లేదా, ఆ గుర్తించేది ఎవరు అంటే యాజకుడు. పాత నిబంధనలో అహరోను వారి కుమారులు యాజకులుగా ఉండేవారు. కాబట్టి అహరోనైనా కుమారులు ఎవరైనా వచ్చినటువంటి ఒక వ్యక్తికి కుష్ఠరోగం ఉందా లేదా అన్న అది గుర్తించిన తర్వాత 7 రోజులు ఉంచుతారు. 7 రోజుల నుంచి అది కరెక్టా కాదా అని పరిశీలిస్తారు. ఆ తర్వాత నిర్ధారణ చేస్తారు. అంటే వెంటనే చెప్పరు. దాన్ని నిర్ధారించడానికి కొన్ని రోజులు. అందుకే ముందు గుర్తిస్తారు. కొన్ని రోజుల తర్వాత నిర్ధారణ చేస్తారు. కన్ఫర్మ్ కుష్ఠరోగమే అని చెప్తారు. ఆ తర్వాత ఆ కుష్ఠరోగం కలిగిన వ్యక్తులు పవిత్రంగా మారాలంటే ఎలా ఉండాలి? సంఘానికి సమాజానికి దూరంగా ఉండాలి. అపవిత్రత వాళ్ళలో ఉంది కనుక సంఘము సమాజం ఎప్పుడు కూడా పవిత్రతగా ఉండాలి. ఇది దీని ఉద్దేశం. అంటే గుర్తించడం, కుష్ఠరోగాన్ని నిర్ధారణ చేయడం, సమాజం యొక్క పవిత్రతను కాపాడడం. ఇదంతా చేసేది ఎవరు? యాజకుడు. యాజకుడు మాత్రమే రోగ నిర్ధారణ చేస్తాడు. ఇది ఉద్దేశం. లేవీకాండం 13వ అధ్యాయం 59 వచనాలు ఉన్నాయి. 12వ అధ్యాయం చాలా చిన్నది, 8 వచనాలే చూసాం మనం. 59 వచనాలతో కూడి ఉంది. 13వ అధ్యాయం మొదటి 8 వచనాల్లో ఏముందో చూడండి. వ్యాధి నిర్ధారణ అంటే మొదటి 8 వచనాల్లో ఏముంటుందంటే కుష్ఠరోగము, దాని లక్షణాలు, దాని నిర్ధారణ కన్ఫర్మ్ చేయడం. అంటే కుష్ఠరోగం వచ్చిందా లేదా, కుష్ఠరోగి ఎలా ఉంటాడు అన్నది మొదటి 8 వచనాలు. 9 నుండి 17 వచనాలలో దీర్ఘకాలిక కుష్టు వ్యాధి. అంటే దీర్ఘకాలిక అంటే అర్థం ఏంటమ్మా? ఎక్కువ రోజులు ఉండేది దీర్ఘకాలంగా. అంటే వెంటనే నయమయ్యేది కాదు. ఇది దీర్ఘకాలంగా ఉండే కుష్ఠరోగం ఎలా ఉంటుందో చెప్తాడు ఇక్కడ. 13వ అధ్యాయం 18 నుండి 44 వచనాల్లో ఇతర రకాల వ్యాధులు మళ్ళీ 2 భాగాలు చేశాను ఇక్కడ చూడండి. 13వ అధ్యాయం 18 నుంచి 28 వచనాలు పుండ్లు మరియు కాలిన భాగాలు. పుళ్ళు ఉంటాయా కొంతమందికి? దేహంలో పుళ్ళు, అలాగే కొన్నిసార్లు కాలిపోవచ్చు. అంటే పుళ్ళు కాలిపోయిన ద్వారా కూడా కుష్ఠరోగం వస్తుందట. పుళ్ళు వల్ల ఎక్కడైనా కాలిపోయినా. 2 29 నుండి 44 వచనాల్లో తల మరియు గడ్డంపై, కొంతమందికి తలం, కొంతమందికి గడ్డంపై పొడలు వస్తాయి. మనం చూస్తూ ఉంటాం. చంద్రబాబు నాయుడు గారికి ఇది ఏమనుకుంటున్నారు? ఇక్కడ ఆయనకు ఒక పొడలా ఉంటుంది. అది చూస్తాం మనం తెల్లగా. ముందు అప్పుడు ఏదో గడ్డం అనుకున్నాము. తల మరియు గడ్డంపై పొడలు ఉంటాయి. ఆ పొడలు వస్తుంటాయి. అది కూడా కొన్ని రకాలుగా కుష్ఠరోగానికి సాదృశ్యంగా ఉంటాయని మనకి గ్రంథం చెప్తుంది. తల మరియు గడ్డం మీద రావచ్చు. 4వ భాగం 45, 46 2 వచనాలు రోగి పాటించవలసిన నియమాలు. చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎంతవరకు ఏం చేస్తాం? ఇంతవరకు ఏం విన్నాం? వ్యాధి నిర్ధారణ అయ్యింది. అది దీర్ఘకాలిక వ్యాధ లేదంటే కొన్ని రకాల వ్యాధులు చెప్పాడు. ఇప్పుడు ఆ రోగి ఉంటారు కదా, కుష్ఠరోగంతో బాధపడుతున్న వ్యక్తి ఏం చేయాలి? పాటించవలసిన నియమాలు ఏంటి? చివరిగా 47 నుంచి 59 వచనాలలో వస్త్రాలపై బూజు పట్టడం. మనం వేసుకున్న వస్త్రాలు, అంటే వాళ్ళు వేసుకున్న వస్త్రాలపై కూడా ఏం పడుతుంది? బూజు అనేది పడుతుందట. ఆ పట్టడం బట్టి వస్త్రాలు రంగు మారుతుంది. పచ్చగా ఎర్రగా మారితే ఆ వ్యక్తి ఆ వస్త్రాలు కూడా కాల్చేయాలి. కుష్ఠరోగం కలిగిన వ్యక్తి యొక్క వస్త్రాలు, వేసుకున్న వస్త్రాలు కూడా కాల్చేయాలి. ఇది లేవీకాండం 13వ అధ్యాయం యొక్క విభజన. 5 భాగాలుగా మనం విభజించుకున్నాం. ప్రాముఖ్యంగా ఈ రోజున లేవీకాండం 13వ అధ్యాయంలోకి వెళ్ళిపోతున్నాం మనం. 13వ అధ్యాయం మొదటి 8 వచనాల్లో అన్ని వచనాలు చదవం. సుమారుగా విషయం అంతా ఒకలాగే ఉంటుంది కనుక 59 వచనాలతో కూడిన అధ్యాయం కనుక మనం త్వరగా కావలసిన విషయాలు చూసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. 13వ అధ్యాయం ప్రారంభ వచనం చదువుతాం చూడండి. మరి యెహోవా
మోసే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను. ఎవరికి చెప్తున్నాడు దేవుడు? మోసే గారికి. యాజకుడు ఎవరు? ప్రధాన యాజకుడు అహరోను ప్రాముఖ్యం. అహరోనులకు ఇలా చెప్తున్నారు, ఒకని దేహ చర్మమందు వాపు గాని పక్కు గాని నిగనిగలాడు మచ్చ గాని ఉండి వాని దేహ చర్మమందు కుష్టు పొడ వంటిది కనబడిన ఎడల యాజకుడైన అహరోను వద్దకైనను యాజకులైన అతని కుమారుల్లో ఒకని వద్దకైనను వానిని తీసుకుని రావాలి. ఇంకెవరు చేయకూడదు. వ్యాధి నిర్ధారణ ఎవరు చేయాలి? అయితే ప్రధాన యాజకుడైన అహరోను చేయాలి, ఆయన కుమారులైన అహరోను కుమారులు చేయాలి. ఇది వ్యాధి నిర్ధారణ. మనకి ఎవరు చేస్తారు వ్యాధి నిర్ధారణ? డాక్టర్ చేస్తాడు. ఏదైనా రోగం వచ్చిందనుకోండి, టెస్టులు అయితే చేస్తారు, కానీ టెస్టులు చూసి చెప్పేది మాత్రం ఈ డాక్టరే చెప్తాడు. మనకి ఈ లోకంలో మనకున్న శరీరాన్ని బట్టి ఏ రోగం వచ్చినా డాక్టర్ కన్ఫర్మ్ చేస్తాడు. పాత నిబంధనలో కుష్ఠరోగం కన్ఫర్మ్ చేయాలంటే యాజకుడు మాత్రమే కన్ఫర్మ్ చేస్తాడు. 3వ వచనం, ఆ యాజకుడు వాని దేహ చర్మమందున్న ఆ పొడను చూడగా ఆ పొడ యందలి వెంట్రుకలు తెల్లబారిని ఎడల ఆ పొడ అతని దేహ చర్మం కంటే పల్లముగా కనబడిన ఎడల అది కుష్టు పొడ. యాజకుడు వాని చూచి అపవిత్రుడిని నిర్ణయింపవలెను. చూడండి, దేహ చర్మముందున్న పొడను చూడగా ఆ పొడ ఎలా ఉంటామా? చూడండి, దేహం ఇలా ఉంది కదా, వాస్తవానికి అందరికీ దేహం ఇలా ఉంది. ఇక్కడ ఏదైనా ఒక భాగం పొడొచ్చి ఈ భాగం లోపలికి ఉంటుంది. పల్లంగా ఉండడం అంటే లోపలికి ఉంటుంది. వాస్తవానికి అంతా ఒకలాగే ఉండాలి, కానీ ఏ భాగం అయితే ఉందో అది అక్కడ ఆ భాగం అంతట్లో లోపలికి ఉందనుకోండి, అది పల్లంగా ఉంటే అది కుష్టు పొడ. అప్పుడు యాజకుడు ఇది ఏ పొడో చెప్తాడు, అది నిర్ణయిస్తాడు. నిర్ణయించడానికి 7 రోజులు తీసుకుంటాడు. అందుకే ఇక్కడ ఏం రాస్తాను చూడండి, ముందు ఏం చేస్తాడు యాజకుడు? పరీక్ష చేసి అది కుష్టిపొడా కాదా తెలియాలంటే అక్కడ రాస్తాడు 7 రోజులు. చదువుదాం ఒక మాట, 4వ వచనం. నిగనిగలాడు మచ్చ చర్మముల కంటే పల్లము కాక వాని దేహ చర్మముందు తెల్లగా కనబడిన ఎడలను దాని వెంట్రుకలు తెల్లబారకున్న ఎడలను ఆ యాజకుడు 7 దినములు ఆ పొడగల వారిని కడగా ఉంచాలి. ఎన్ని రోజులు ఉంచాలి? ఆ 7 రోజుల తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తాడు. యాజకుడు వచ్చి, అయ్యా ఇగో ఇలా ఉందో చూడమంటాడు. సరే, దేహమంతా ఒకలాగే ఉంది, ఎక్కడ ఏ భాగం కూడా నీకు లోపలికి వెళ్ళలేదు, ఎక్కడ చర్మం లోపలికి వెళ్ళిపోలేదు, పల్లంగా లేదు కాబట్టి 7 రోజుల తర్వాత యాజకుడు ఏమంటాడంటే, నీకు కుష్ఠరోగం లేదు, నువ్వు పవిత్రుడు అంటాడు. లేదంటే అది చర్మం పల్లంగా ఉందనుకోండి, లోపలికి అయిపోయింది అనుకోండి, లోపలికి ఆ చర్మం కనుక ఉండిపోతే ఆ వ్యక్తి కుష్ఠపొడ నీకుంది, నువ్వు అపవిత్రుడివి అని. అపవిత్రుడు అని కూడా నిర్ణయించేది యాజకుడే, పవిత్రుడని నిర్ణయించేది కూడా యాజకుడే. 5వ వచనం, 7వ నాడు యాజకుడు వాణ్ణి చూడవలెను. ఆ పొడ చర్మమందు వ్యాపింపక అట్లే ఉండిన ఎడల యాజకుడు మరి 7 దినములు వాని కడగా ఉంచాలి. 7వ నాడు యాజకుడు 2వసారి వాని చూడాలి. అప్పుడు ఆ పొడ చర్మమందు వ్యాపింపక అదే తీరు ఉండిన ఎడల యాజకుడు వాడిని పవిత్రుడిని నిర్ణయింపవలను. అంటే 2 టైమ్స్ చేస్తాడమ్మా. ఎన్నిసార్లు? ఎన్నిసార్లు? ఎందుకు అంటే ముందు 7 రోజులు ఏం కనపడలేదు, అయ్యా నీలో మార్పు ఏమీ లేదు, అలాగే ఉంది, అది ఏ మార్పు చెందలేదు, ఎక్కడ శరీరం అంతా వ్యాపించలేదు, అంటే ఎక్కడికి వెళ్ళలేదు కనుక మరొక 7 రోజులు ఉండమంటాడు. మరొక 7 రోజులు కడగా ఉండాలి. కడగా ఉండడం అంటే అర్థం ఏంటమ్మా? సమాజానికి దూరంగా ఉండాలి, కుటుంబానికి దూరంగా ఉండాలి, అసలు ఎవరు కూడా అతనితో మాట్లాడరు, ఎవరు కూడా వాళ్ళతో కలవరు. 7 రోజులు మనకు నరకంలా ఉంటుంది. ఒకరోజు మనుషులు ఇంట్లో లేకపోతేనే తట్టుకోలేరు మనం. 7 రోజులు 14 రోజులు కుటుంబానికి దూరంగా, సంఘానికి దూరంగా, సమాజానికి దూరంగా, ఎవరో వెలివేసినట్టు దూరంగా ఉండి ఆ 7 రోజుల తర్వాత ఒకసారి వస్తే యాజకుడు చూస్తాడు, అది అలాగే ఉందా, వ్యాపించిందా? అలాగే ఉంది. మరొక 7 రోజులు వెళ్ళమన్నాడు. మరలా 7 రోజుల తర్వాత వచ్చాడు, ఏమీ లేదనుకోండి, నువ్వు పవిత్రుడివే. స్ప్రెడ్ అయ్యిందనుకోండి, అది వ్యాపించిందనుకో, నీకు కుష్ఠరోగం ఉందంటాడు. ఇలా ఈ మొదటి 8 వచనాలలో, లేవీకాండం 13వ అధ్యాయం మొదటి 8 వచనాల్లో పరీక్ష చేస్తాడు, దాన్ని నిర్ధారణ చేస్తాడు, కన్ఫర్మ్ చేస్తాడు యాజకుడు. నిర్ధారణ చేసి వేరు చేస్తాడు. అందరూ చూడండి బోర్డు మీద, పరీక్ష, నిర్ధారణ, వేరు చేయడం. పరీక్ష చేసిన తర్వాత 7 రోజులు ఉంచుతాడు, లేదా 14 రోజులు ఉంచుతాడు. తర్వాత కన్ఫర్మ్ చేస్తాడు, నీకు లేదైనా చెప్తాడు, లేదంటే ఉందనే అంటాడు. కుష్ఠరోగం ఉంటే నువ్వు అపవిత్రుడివి, లేకపోతే నువ్వు పవిత్రుడివి. అలా నిర్ధారణ చేసిన తర్వాత ఏం చేస్తాడంటే వేరు చేయడం, అంటే సమాజం నుంచి వేరు చేస్తాడు. ఎందుకు అంటే ఇతని పని ఏంటి? గుర్తించాలి, రోగ నిర్ధారణ చేయాలి, సమాజం యొక్క పవిత్రతను ఏం చేయాలి? సమాజ పవిత్రతను కాపాడే బాధ్యత యాజకుడిదే.
కాబట్టి యాజకుడు ఎవరికైనా సమాజంలో ఉన్న వాళ్ళలో కుష్ఠరోగం ఉంటే వాళ్ళని వేరు చేస్తూ ఉంటాడు, గుర్తించి నిర్ధారణ చేసి వేరు చేస్తాడు. ఇది యాజకుడు చేసే పని. దీన్ని కొత్త నిబంధనకు చెప్తాను ఎంత అద్భుతంగా ఉంటుందో. నేను రాస్తున్నప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది, రాస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను దీన్ని. ఎలా అంటే కుష్ఠరోగం పాపంతో సమానం. పాత నిబంధనలో మీరు కుష్ఠరోగం చూస్తున్నారు, కానీ కొత్త నిబంధనలో పాపం కూడా ఒక రకమైన కుష్ఠరోగమే. కుష్ఠరోగికి అమ్మ ఆ భాగంలో అంతా కూడా తెలియదు, స్పర్శ ఉండదు. చూడండి, కుష్ఠరోగం ఎలా మొదలవుతుందంటే కుష్ఠరోగం చర్మములో చిన్న మచ్చగా మొదలవుతుంది. ముందు చర్మములో చిన్న మచ్చగా మొదలై శరీరం అంతా వ్యాపిస్తుంది. ఇది చూడండి, ఫస్ట్ చిన్న మచ్చగా మొదలై శరీరం అంతా వ్యాపిస్తుంది. పాపము కూడా హృదయములో ఒక ఆలోచనతో మొదలవుతుంది. మన హృదయములో ఆలోచనతో మొదలై హృదయం అంతా వ్యాపిస్తుంది. కుష్ఠరోగమేమో చర్మంలో చిన్న మచ్చగా మొదలై ఆ మచ్చ శరీరం అంతా వ్యాపించినట్లు ఈ పాపం అనే కుష్ఠరోగం ఒక మనిషి యొక్క హృదయంలో చిన్న ఆలోచనతో మొదలవుతుంది. ఆలోచనతో మొదలయ్యింది హృదయం అంతా వ్యాపిస్తుంది. ఇప్పుడు ఈ మచ్చ శరీరం అంతా వ్యాపించి స్పర్శను కోల్పోతాడు. అక్కడ మీరు గిల్లినా తెలియదు, గుచ్చినా తెలీదు. ఎందుకంటే కుష్ఠరోగం అని కన్ఫర్మేషన్. కుష్ఠరోగికి ఏ భాగంలో కుష్ఠ ఉందో ఆ భాగంలో గుచ్చినా తెలియదు, స్పర్శ జ్ఞానాన్ని కోల్పోతాడు. మరి పాపం చేసిన వ్యక్తి హృదయంలో ఆ ఆలోచనతో మొదలైన ఆ పాపము మనస్సాక్షిని కోల్పోతాడు. మనస్సాక్షిని కోల్పోవడం అంటే అర్థం ఏంటంటే తప్పేముందిలే, పర్వాలేదులే అంటే దేవుని మాటలు గుచ్చుకోవు. మీరు కొంతమంది నేను చూస్తుంటాం, దేవుని మాటలు గుచ్చుకోవు. అరే ఎంత బాగా చెప్పినా, ఎంత అర్థవంతంగా చెప్పినా ఈ మనిషి మారట్లేదంటే ఆత్మీయంగా కుష్ఠరోగం వాడికి, ఆ వ్యక్తికి ఆత్మీయంగా కుష్ఠరోగం ఉంది. భౌతికమైన కుష్ఠరోగం కలిగిన వాడేమో మనసు మార్చుకోడు, భౌతికమైన కుష్ఠరోగం కలిగిన వాడేమో తన జీవితంలో శరీరంలో కుష్ఠరోగం పోదు, గుచ్చినా తెలియదు. ఏంటి గుచ్చినా తెలియట్లేదంటే నేను భౌతికమైన కుష్ఠరోగిని. దేవుని మాటలు కూడా దేవుని మాటలు గుచ్చినా కూడా మనిషికి ఎక్కట్లేదంటే, మనిషి మారట్లేదంటే ఆత్మీయమైన కుష్ఠరోగం ఉంది. భౌతికమైన కుష్ఠరోగం కన్నా ఈ ఆత్మీయ కుష్ఠరోగం మరీ భయంకరమైనది. మీరు ఆలోచించండి, మామూలుగా గుచ్చితే తెలియదు కుష్ఠరోగానికి భౌతికంగా. ఆత్మీయ కుష్ఠరోగం కలిగిన క్రైస్తవులు ఎలా ఉంటారంటే, ఎంత దేవుని మాటలతో నువ్వు గద్దించినా నా బ్రతికింతే, మీరు ఎంత చెప్పండి నేను మారనంటాడు. అయితే నువ్వు కూడా కుష్ఠరోగవే, నీకు కుష్ఠరోగం ఉంది, కాకపోతే నువ్వు బయటకు కనబడవు అంతే. ఆ కుష్ఠరోగం భౌతికంగా ఉంది కనుక బయటకు కనబడుతుంది, నువ్వు ఆత్మీయంగా ఉన్నావు కనుక నీ ఆత్మీయ కుష్ఠరోగం నీకు బయటకు కనబడదు, దేవుడికే కనబడుతుంది నీ రోగం. అందుకే స్పర్శను కోల్పోతాడు. నేనేమన్నానంటే ఇక్కడ మనస్సాక్షిని కోల్పోతే ఏమవుతుందంటే అమ్మ వాతవేయబడిన మనస్సాక్షి అంటారు చూసారా, మీరు ఎంత చెప్పినా పర్వాలేదు, వాతేసిన దగ్గర తెలీదు. కుష్ఠరోగం సంబంధించిన వ్యక్తిలా ఉంటాడు. అప్పుడు ఏమవుతుంది, స్పర్శను కోల్పోయాడు కదా, ఇప్పుడు సమాజం నుండి ఏమవుతాడు ఈ వ్యక్తి, బాబు స్పర్శను కోల్పోయాడు, కుష్ఠరోగం కన్ఫర్మ్ అయిపోయింది, ఆ వ్యక్తి సమాజానికి దూరంగా బయట పెట్టండి, ఊరు బయట ఎక్కడో ఉండండి. అంటే ఊరు బయట, మందిరంకి రాకూడదు, కుటుంబంలోకి రాకూడదు, ఎక్కడో ఊరు బయటికి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఏమవుతుంది, మనస్సాక్షిని కోల్పోయాడు కదా, దేవునికి దూరం అవుతాడు, కుటుంబానికి దూరం అవుతాడు, సంఘానికి దూరం అవుతాడు భౌతికంగా. కానీ ఈ ఆత్మీయ కుష్ఠరోగం కలిగిన వ్యక్తి దేవుని మాటలు గుచ్చుకున్నా మారకపోతే ఆ వ్యక్తి దేవునికి దూరం అవుతాడు. పైగా దేవుని స్వరం మాటలు వింటున్న ఆ మనిషి దేవుని స్వరాన్ని వినలేడు, విన్నా గ్రహించినా మారడు. అంటే ఆత్మీయ కుష్ఠరోగం ఇది ఒక రకమైన పాపం. ఇది భౌతికమైన కుష్ఠరోగం ఎలా వస్తుందని చెప్పాను మరొకసారి. చర్మంలో మొదలవుతుంది చిన్న మచ్చగా. ఈ చిన్న మచ్చ వ్యాపించి శరీరం అంతా పాకుతుంది. పాకి తన జీవితంలో అక్కడున్న భాగంలో స్పర్శను కోల్పోయి సమాజం నుంచి వెలేస్తారు. బాబు నీ కుష్ఠరోగం కన్ఫర్మ్, నువ్వు సమాజం నుంచి దూరంగా వెళ్ళిపో అంటాడు. ఇది కూడా అంతేనమ్మా, హృదయంలో ఆలోచన మొదలవుతుంది. బత్షెబను చూశారు, మిద్దెమేను చూశాడు ఈయన. మిద్దెమేను చూసిన దావీదు ఆలోచన పుట్టింది, స్నానం చేస్తుంది, ముందు స్ట్రైక్ అయ్యేది ఇక్కడే, చూసేశాడు స్నానం చేస్తుంది, ఇంటికి తీసుకొద్దాం ఆలోచనలో మొదలయ్యింది. పాకి శరీరం అంతా కూడా హృదయం అంతా పాడైపోయింది. ఇప్పుడు దేవుని మాటలు బాగా ఎరిగిన వాడైనా గుచ్చుకున్న స్పర్శ జ్ఞానం కోల్పోయాడు దావీదు గారు. పాపం చేయడానికి ఇష్టపడ్డాడు. చూసారా, భక్తుడైనా సరే ఆ సమయానికి స్పర్శ జ్ఞానం కోల్పోయాడు, తన మనస్సాక్షిని కోల్పోయాడు. అది తప్పని తెలీదా?
మనస్సాక్షిని కోల్పోతాడు. దావీదు లాంటి ఉన్నతమైన వ్యక్తి కూడా ఆ సమయంలో మనస్సాక్షిని కోల్పోయాడు, దేవునికి దూరమయ్యాడు, పాపం చేశాడు, దేవుని స్వరాన్ని వినలేని స్థితికి వెళ్ళిపోయాడు. అది ఆత్మీయ కుష్ఠరోగం. భౌతిక కుష్ఠరోగం ఉన్నా పెద్ద ఇబ్బంది లేదు, కానీ ఒకవేళ ఎవరికైనా లోకంలో భౌతికమైన కుష్ఠరోగం ఉన్నా పర్వాలేదేమో, కానీ ఆత్మీయమైన కుష్ఠరోగం ఉండకూడదు. అందుకే చూడండి, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో పేతురు ప్రసంగిస్తున్నప్పుడు అపోస్తల కార్యాలు 2:38లో ఏముంటుంది? ఆయన మాటలు విని అనేక మంది హృదయంలో గొచ్చబడి అని ఉంటుంది, పొడవబడి అని ఉంటుంది. అక్కడ గొచ్చబడ్డారట. గొచ్చబడి ఎంతమంది బ్యాప్టిజం పొందారు? సుమారుగా ఇంచుమించు 3,000 మంది. అంటే గుచ్చుకుంటే వాళ్ళ మనసులో మార్పు వచ్చింది, చూసారా? మారకపోతే ఎవరైనా బ్యాప్టిజం తీసుకుంటారమ్మా? అక్కడ తీసుకోరు. అంటే దేవుని స్వరం వాళ్ళకి గుచ్చుకుంది. గుచ్చుకుందంటే ఆత్మీయమైన కుష్ఠరోగం ఉందా లేదా? లేదు. మనకు కూడా చూడండి, చాలా ప్రసంగాలు, చాలా మాటలు వింటున్నా మనుషులు మారట్లేదు. మనుషుల్లో మార్పు రాదు. ఎందుకురా మారట్లేదు అని ఒకటే ఆలోచన ఎప్పుడు తెలిసిపోద్ది. ఆత్మీయంగా కుష్ఠరోగి ఎప్పుడు మారడు. మీరు ఎన్ని గుచ్చుకునే ప్రసంగాలు, ఎన్ని మారు మనసు పొందే ప్రసంగాలు, ఎన్ని మనసులు మార్చే ప్రసంగాలు మీరు మాట్లాడినా గుచ్చట్లేదు అంటే అర్థం ఏంటంటే ఆత్మీయంగా ఆ వ్యక్తికి కుష్ఠరోగం ఉందని కన్ఫర్మ్ చేయొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి సేవకుడు, యాజకుడికి అర్థమైపోద్ది. ఎవరికరా ఆత్మీయ కుష్ఠరోగం ఉందో తెలిసిపోద్ది. ఎవరికి ఆత్మీయ కుష్ఠరోగం ఉందో వ్యక్తికి అర్థమైపోయింది. ఇన్ని మాటలు వింటున్నా, ఇన్ని బలమైన ఆయుధాలుగా దేవుడు మాట్లాడుతున్నా ఈ వ్యక్తిలో మార్పు రాలేదంటే ఆ వ్యక్తికి ఆత్మీయంగా కుష్ఠరోగం ఉందని ఇక్కడున్న పనిచేస్తున్న సువార్థికుడికి అర్థమైపోద్ది. ఆ రోజు యాజకుడికి తెలిసిపోద్ది, ఇక్కడ పనిచేస్తున్న సేవకుడికి తెలిసిపోద్ది ఆత్మీయ కుష్ఠరోగం కలిగిన వారా కాదా అన్నది. అది దేవుని ఏర్పాటు. కాబట్టి ప్రారంభ 8 వచనాలు ప్రాముఖ్యం కనుక ఎక్కువసేపు దీనికి మనకు తీసుకున్నాం. ఇక్కడ ఈ 8 వచనాల్లో వ్యాధి నిర్ధారణ జరిగిపోయింది. రెండో భాగం 9 నుండి 17 వచనాలు. ఏం చెప్పాను? దీర్ఘకాలిక కుష్టు వ్యాధి. ఏంటి దీర్ఘకాలిక కుష్టు వ్యాధి? చూడండి 9వ వచనం. కుష్టు పొడ ఒకనికి కలిగిన ఎడల యాజకుని యొద్దకు వానిని తీసుకుని రావలెను. యాజకుడు వారిని చూడగా తెల్లని వాపు చర్మమందు కనబడిన ఎడల, ఏముందమ్మా? తెల్లని వాపు ఉంది. ఆ వాపు అది వెంట్రుకల్లో తెల్లబారిన ఎడల, వాపులో పచ్చి మాంసం కనబడిన ఎడల అది వాని దేహ చర్మమందు పాతదైన కుష్ఠము గనుక యాజకుడు వాడు అపవిత్రుడిని నిర్ణయింపవలెను. వాడిని కడగా ఉంచకూడదు, వాడు అపవిత్రుడు. చూడండి ఇక్కడ ఈ మాటలు ఏంటంటే 9 నుండి 17 వచనాల్లో తెల్లని వాపు గురించి చెప్పాడు. తెల్లని వాపు అనేది ఎలా ఉంటుందంటే అక్కడ రాయబడిన మాట, శరీరంలో తెల్లని వాపు వస్తుంది. ఆ తెల్లని వాపుకి పచ్చి మాంసం, ఆ తెల్లని వాపు ముందు ఇండికేషన్ చూడండి. కొంతమందికి వాస్తుందా, కొన్ని భాగాల్లో వాపు వస్తుంది. వాపు వచ్చినప్పుడు ఆ వాపు తెల్లగా ఉండాలి. కాబట్టి తెల్లని వాపు రావాలి. అక్కడ మాంసం ఎలా ఉంటుంది? పచ్చిగా తగులుతుంటుంది. పచ్చిగా అంటే తెల్లని వాపు వచ్చి పచ్చి మాంసం తగిలితే అది దీర్ఘకాలిక కుష్టు వ్యాధి అని కన్ఫర్మ్ చేస్తాడు యాజకుడు. అలా చెక్ చేస్తాడు. అంటే శరీరంలో తెల్లని వాపు వచ్చినా, ఆ తెల్లని వాపు వచ్చినంటే ముందు ఏం చేస్తాడంటే అక్కడ ఎలా ఉందో ఆ భాగం పచ్చిగా ఉందా పర్వాలేదా, ముట్టుకుంటే పచ్చిగా ఉందనుకోండి, పచ్చిగా ఉంటే అది బాబు నీకు ఇది దీర్ఘకాలిక కుష్టు వ్యాధి, ఇది చాలా ఎక్కువ రోజులు ఉంటుంది, ఈ దీర్ఘకాలిక కుష్టు వ్యాధి నీకు ఉందని నిర్ణయిస్తాడు. అదే ఆ మనిషిది దేహమంతా తెల్లగా అయిపోయింది అనుకోండి, అక్కడ రాస్తాడు, మీరు తర్వాత చూడండి. దేహమంతా తెల్లగా అయిపోతే నువ్వు పవిత్రుడివి. ఆ భాగంలో మాత్రమే తెల్లని వాపు వచ్చి, వాపు తెల్లగా ఉంది, ఆ భాగం కూడా మెత్తగా ఉంది, పచ్చిగా ఉంది, అయితే నువ్వు అపవిత్రుడివి అంటాడు. ఒక మాట చదువుదాం. 13వ వచనం. యాజకుడు వాడిని చూడవలెను. ఆ కుష్ఠము వాని దేహమంతటా వ్యాపించిన ఎడల ఆ పొడగల వాడు పవిత్రుడని నిర్ణయింపవలను. అంటే మొత్తం అంతా కూడా తెల్లగా అయిపోతే ఇబ్బంది లేదు. అది దేవునికి ఆ రోజున యాజకుడు లెక్కించే విధానం లేదా నిర్ధారించే విధానం ఏంటంటే ఆ తెల్లది దేహమంతా తెల్లగా ఉంటే ఇబ్బంది లేదు. అక్కడే తెల్లగా ఉందనుకోండి, అక్కడే తెల్లని వాపు వచ్చిందనుకోండి, అక్కడే మాంసం పచ్చిగా ఉందనుకోండి, అది దీర్ఘకాలిక కుష్ఠరోగం. శరీరం అంతా ఉందనుకోండి, ఇబ్బంది లేదు. చదువుతాం 13 చివరిలో. వాని ఒళ్ళంతయు తెల్లబారెను, వాడు పవిత్రుడు. అంటే ఒళ్ళంతా తెల్లగా ఉన్నా ఇబ్బంది లేదు, కానీ ఒక భాగంలో మాత్రం తెల్లని వాపు ఉండి, ఆ తెల్లని వాపున్న ప్రదేశంలో ప్రాంతంలో మాత్రమే పచ్చిగా మాంసం ఉంటే దీర్ఘకాలిక ఏ రోగం? అది దీర్ఘకాలిక కుష్టు రోగము అని నిర్ణయిస్తాడు. ఇది రెండో భాగం. మూడో భాగం 13వ అధ్యాయం 18 నుండి
44 వచనం. అమ్మ 18 నుండి 44 వచనాలు. ఇతర రకాల ఏమన్నాను? ఇతర రకాల వ్యాధులు. ఇందులో 4 రకాలుంటాయి. ఈ 4 రకాలులో 2 రకాలు ఏంటంటే 18 నుండి 28 వచనాల్లో ఉంటాయి. ఏంటి ఆ 2 రకాలు అంటే పుళ్ళు. అందరికీ పుళ్ళొస్తాయి. మనం చూస్తుంటాం. పుండ్లు అలాగే శరీర భాగాలు కాలుతూ ఉంటాయి కొంతమందికి. పుండ్లు మరియు కాలిన భాగాలు. ఒక మాట చదువుదాం 13వ అధ్యాయం 18. 13వ అధ్యాయం 18 చూడండి. ఒకని దేహ చర్మమందు పుండు పుట్టి పుండొచ్చింది. మానిన తరువాత పుండు మానిపోయింది. అమ్మ అందరూ వింటున్నారా? పుండు పుట్టింది, పుండు మానిపోయింది. మానిన తరువాత ఆ పుండుండిన చోట తెల్లని వాపైనను తెలుపుతో కూడిన ఎరుపు రంగు గల పొడగాని నెగనెగలాడు తెల్లని పొడగాని పుట్టిన ఎడల యాజకునికి దాన్ని కనపరచాలి. యాజకుడి దగ్గరికి వెంటనే వెళ్ళిపోవాలి. ఏంటి ఎలాగొచ్చింది? మనం వెళ్తాం వెళ్ళవమ్మా. ఏదైనా చిన్న లక్షణం మారిందనుకోండి దేహంలో, హాస్పిటల్కి వెళ్తాం. ఏంటి ఇలా అనిపిస్తుంది? గుండెలో చిన్న నొప్పి వస్తే ఏమో చేస్తాం మనం? ఆ నొప్పి గ్యాస్ట్రిక్ తెలియదు, గుండెపోటో తెలియదు, వెంటనే నిర్ధారించుకోవడానికి వెళ్తాం మనం. అది ఎంత వాస్తవమో పాత నిబంధన కాలంలో కూడా ఈ పుండు వచ్చింది, ఆ పుండు తగ్గిపోయింది. కానీ పుండు తగ్గిపోయిన ప్రదేశంలో తెల్లని వాపు వచ్చింది. మళ్ళా పుండు అయితే తగ్గిపోయింది, కానీ ఆ ప్రదేశంలో తెల్లని వాపు వచ్చి ఏంటి పొడలాగా మారిపోయింది, ఆ తెల్లని వాపు ఎందుకు వచ్చింది అని ముందు ఎవరి దగ్గరికి వెళ్తారు? పాత నిబంధన కాలంలో యాజకుడి దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే ఇదేంటో తెలియాలి ముందు. 20వ వచనం. యాజకుడు దాన్ని చూసినప్పుడు అతని చూపునకు అది చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడల. ఎక్కువగా ఈ మాట కనబడుతుందమ్మా. పల్లముగా అంటే అర్థం ఏం చెప్పాను? లోపలికి, లోతుగా అంటే ఒరిజినల్గా పైకి ఇలా ఉండాలి, కాకపోతే ఇక్కడ లోతు అయిపోద్ది లోపలికి. చర్మంలో ఎప్పుడైతే పల్లంగా అయిపోయిందో చెప్తున్నాడు చూడండి. చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడల దాని వెంట్రుకలు తెల్లబారి ఉండిన ఎడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. వాళ్ళెవరు? అపవిత్రుడు. బాబు నువ్వు కుష్ఠరోగం ఉంది అంటే చూసారు ఎలా నిర్ణయించాడు? ఏంటంటే పుండ్లకు సంబంధించింది మాత్రమే చెప్పాను. పుండు పుట్టి మానిపోయింది, కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళా పుండు తెల్లని వాపు వచ్చింది. తెల్లని వాపు వచ్చినప్పుడు వెంటనే పరిగెత్తి యాజకుడి దగ్గరికి వెళ్తే ఈ వాపును చూశాడు. ఈ వాపు పరీక్షించాడు, నిర్ధారణ చేశాడు. ఆ వాపు ఉన్న ప్రాంతం ఎప్పుడైతే చర్మానికి లోపలగా లోతుగా ఉందో కుష్ఠే, నువ్వు అపవిత్రుడివి అని నిర్ణయిస్తాడు. 7 రోజులు ఉంచుతాడు కడగా. అన్నిటికీ కామన్ అమ్మా, అన్నిటికీ కామన్. ఎన్ని రోజులు ఉంచు ముందు కన్ఫర్మ్ చేయడానికి? 7 రోజులు ఉంటాడు. 7 రోజులతో చూస్తాడు, కన్ఫర్మ్ నిర్ధారణ చేస్తాడు. గుర్తించడం, నిర్ధారణ చేయడం, దానికి సంబంధించిన సూచనలు చేయడం. ఇదే యాజకుడు పని. సంఘానికి సమాజం అపవిత్రం కాకుండా దూరంగా వాళ్ళని ఉంచుతాడు. ఇది పద్ధతి. రైట్. 24 కాలిన భాగాల గురించి. దద్దురు కలిగిన, దద్దురు అంటే కాలిన భాగం. దద్దురు కలిగిన దేహ చర్మమందు ఆ వాత ఎర్రగానే గాని తెల్లగానే గాని నిగనిగలాడు తెల్లని మచ్చగానే గాని ఉండిన ఎడల యాజకుడు దాన్ని చూడాలి. నిగనిగలాడు ఆ మచ్చలోని వెంట్రుకలు తెల్లబారిన ఎడల అది చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడల అది ఆ వాత వల్ల పుట్టిన కుష్టు పొడ. వాత అంటే కాల్చడం వలన, అంటే కాలిన భాగాల వల్ల కూడా ఆ వ్యక్తి కుష్ఠరోగం చెక్ చేస్తాడు. మరలా ఏంటి ఇలా వచ్చింది ఈ భాగం? కొన్నిసార్లు పుండ్ల వల్ల పుండు మానినా వస్తాయి. కాలిన దద్దురు, ఈ దద్దురు అది మారి అది తెల్లగా కనబడిన ఎడల ఆ దద్దురును చెక్ చేస్తాడు. దేహంలో ఎక్కడొచ్చినా పొరపాటునమ్మా, ఏదొచ్చినా టెస్ట్ చేసుకోవాలి, ఏదొచ్చినా పరీక్షించుకోవాలి. అది మనకి పాత నిబంధన కాలంలో కాదు, ఈరోజు కొత్త నిబంధన కూడా దేవుడు ఏం నేర్పిస్తాడంటే ప్రతి విషయంలో కూడా మనం పరీక్ష చేసుకోవాలి. కొంతమంది పర్వాలేదు మేము హాస్పిటల్కి వెళ్ళమంటాడు, అది తప్పు అంటాం. కొంతమంది దేవుడు ఉన్నాడు అంటారు. దేవుడు ఉంటాడు, ఆ రోజు దేవుడు ఉన్నాడు. ఆ రోజు దేవుడు నీకు వచ్చిన శరీరంలో ఏ రోగం ఏదైనా మార్పు వస్తే వెంటనే యాజకుడి దగ్గరికి వెళ్ళమన్నాడు. ఒక ఆయన అడిగాను అనమాట, అందుకే వాడు చెప్తున్నాను. మాకు బాగా నమ్మకస్తుడే, మంచి భక్తిపరుడే, కాదన్ను. మరి రోగం వస్తే హాస్పిటల్కి వెళ్ళనంటాడు. రోగం వస్తే హాస్పిటల్కి వెళ్ళను, దేవుడు ఉన్నాడు అంటాడు. దేవుడే డాక్టర్ని పెట్టాడు, దేవుడే వైద్యులను ఏర్పాటు చేశాడు. ఆ రోజు కుష్ఠరోగమా కలిగింది ఉందా లేదా అని చెప్పడానికి నువ్వు వెంటనే యాజకుడి దగ్గరికి పరిగెత్తాలి. యాజకుడు నీకు చెప్తాడు, నిర్ధారణ చేస్తాడు. ఈరోజు మనకున్న శరీరాన్ని బట్టి ఏ రోగమైనా రావచ్చు, దేవుడు సహాయం చేస్తాడు. కానీ మనకున్న రోగం నిర్ధారణ చేసుకోవడానికి ఖచ్చితంగా వైద్యులను సంప్రదించాలి. తప్పేమీ కాదు, అది ఆ దేవుని ఏర్పాటు, మన జీవితంలో ఒక భాగం అది, శరీరాన్ని బట్టి. అంతేగాని దేవుడి మీద నమ్మకం లేక కాదు, దేవుడు సహాయం చేస్తాడు. కానీ ఖచ్చితంగా నిర్ధారణ చేసుకోవాలి కదా నీకుందో లేదో. ఆ రోజు పాత నిబంధనలో నిర్ధారణ చేశాడు యాజకుడు. ఈరోజు మనకి లోకంలో డాక్టర్స్ ఉంటారు నిర్ధారణ చేయడానికి. రైట్. 29 నుండి 44 వచనాల్లో
29 నుండి 44 వచనాల్లో తల మరియు గడ్డం చెప్పాను. తల మీద, గడ్డం మీద. ఇప్పుడు 29 చదువుదాం చూడండి. 29 పురుషునికైనను స్త్రీకైనను ఇద్దరికి ఎవరికి తేడా లేదు. పురుషుడైనా స్త్రీ అయినా తలయందేమి గడ్డమందేమి పొడ పుట్టిన ఎడల యాజకుడు ఆ పొడను చూడగా అది చర్మము కంటే పల్లముగా సన్నమైన పసుపు పచ్చ వెంట్రుకలు గలదిగా కనబడిన ఎడల వాడు అపవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలెను. మరలా సేమ్ 7 రోజులు కడగా ఉంచుతాడు. వెంటనే నిర్ధారణ చేయడు, ముందు గుర్తించి 7 రోజులు ఉంచడం, 7వ రోజు చూడడం, 7వ రోజు కూడా ఉంటే మరొక 7 రోజులు ఉంచడం, మరొకసారి చెక్ చేస్తాడు, అప్పుడు కన్ఫర్మ్ చేస్తాడు. నీకు ఉన్న శరీరం చర్మం కంటే అది కొంచెం లోతుగా ఉంది. లోతుగా ఉందంటే కుష్ఠరోగమే. లోతుగా కనుక లేకపోతే అంతా సమానంగా బాగానే ఉంటే అది కుష్ఠరోగం కాదు, నువ్వు పవిత్రుడివి. కానీ ఉన్న చర్మం కంటే అది లోతుగా ఉంటే, పల్లంగా ఉంటే నీకు కుష్ఠరోగం ఉన్నట్టు అని కన్ఫర్మ్ చేస్తాడమ్మా. ఇప్పుడు ఈ లేవీకాండం 13వ అధ్యాయం మీకు 9 నుండి 18 నుండి 44 వచనాలు చెప్పాను కదా. ఈ 44 వచనాలు 4 రకాల వ్యాధులు చెప్పాను. ఏంటంటే అవి పుండ్లు మరియు దద్దుర్లు. పుండ్లు దద్దుర్లు వల్ల, అలాగే 2 తల మీద మరియు గడ్డం మీద, ఈ 4 రకాల వ్యాధులు వస్తాయి. ఆ 4 రకాల వ్యాధుల వల్ల కూడా కుష్టు వచ్చే అవకాశం ఉందన్నాడు యాజకుడు. అయితే మధ్యవర్తి ఆ రోజున ఎవరమ్మా? మధ్యవర్తి ఎవరు? ప్రజలకి మధ్యవర్తి ఎవరు ఉండేవారు? యాజకుడే చెప్పాలి. యాజకుడి దగ్గరికి వెళ్ళేవారు. ఈరోజు మధ్యవర్తి ఎవరు మనందరికీ అంటే చూడండి, మధ్యవర్తి ఎవరు అంటే క్రీస్తు ప్రభు. ఎందుకు ఇలా అంటున్నానంటే, యాజకుడు గుర్తుపెట్టుకోండి, పాత నిబంధనలోకి కొత్త నిబంధనకు వ్యత్యాసం చెప్తాను ఇక్కడ. యాజకుడు ఎవరికైనా కుష్ఠరోగం ఉందనుకోండి, ఇప్పుడు నాకే కుష్ఠరోగం ఉందండి, నాకు కుష్ఠరోగం ఉంటే యాజకుడు నన్ను ముట్టుకోడు. నువ్వు అపవిత్రుడు అని 7 రోజులు దూరంగా ఉండి అంటాడు. చూడండి జాగ్రత్తగా, పాత నిబంధనకి కొత్త నిబంధనకి, ధర్మశాస్త్రానికి కొత్త నిబంధనకు కూడా వ్యత్యాసం చెప్తున్నాను. ధర్మశాస్త్రంలో కుష్ఠరోగం ఉంటే యాజకుడు ముట్టుకోకుండా నువ్వు అపవిత్రుడివి అని తీర్పు తీర్చేది ఎవరు? పాత నిబంధనలో యాజకుడు, ఒక మనిషి తీర్పు తీర్చి దూరంగా ఉండమంటాడు. కానీ క్రొత్త నిబంధనలో క్రీస్తు ప్రభు ఏం చేశాడు తెలుసమ్మా? కుష్ఠరోగును ముట్టుకున్నాడు, తనకున్న స్వస్థపరిచాడు. అంటే క్రొత్త నిబంధన ధర్మశాస్త్రం కంటే ఎంత శ్రేష్టమైనదంటే, పాత నిబంధనలో ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, కుష్ఠరోగం కలిగిన వాడిని ఎవరు ముట్టుకోకూడదు, వాడిని సంఘానికి సమాజానికి దూరంగా వెలివేయాలి అని పాత నిబంధన చెప్తే, క్రొత్త నిబంధనలో యేసు ప్రభు దగ్గరికి తీసుకున్నాడు, కుష్ఠరోగును ముట్టుకున్నాడు, కుష్ఠరోగును స్వస్థపరిచాడు. ఇది కొత్త నిబంధన. అంటే మన ప్రధాన యాజకుడు హెబ్రీలకు రాసిన పత్రిక ఒక మాట చదువుదాం. ఈరోజు కొత్త నిబంధనలో మన ప్రధాన యాజకుడు, మనకున్న రోగం ఏంటంటే మెయిన్ ప్రాముఖ్యమైనది పాప రోగం. ఆ రోజు భౌతికమైన రోగం. ఈరోజు కొత్త నిబంధన సంబంధులుగా మనకున్న కుష్ఠరోగం ఏంటంటే పాప రోగం. హెబ్రీ 4వ అధ్యాయం చూడండి, 4:14. హెబ్రీ 4:14. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. మన ప్రధాన యాజకుడు ఎవరు? యేసు ప్రభు. మన ప్రధాన యాజకుడు యేసు ప్రభు. ఆ రోజు ప్రధాన యాజకుడు అహరోను కూడా ముట్టుకోడు. కుష్ఠరోగం ఉందా? నువ్వు అపవిత్రుడివి, 7 రోజులు సమాజానికి దూరంగా వెళ్ళిపో, నిన్నెవరూ చూడకూడదు, నీతో మాట్లాడకూడదు, నీతో సంబంధాలు పెట్టుకోకూడదు అని పాత నిబంధన చెప్తే, క్రొత్త నిబంధన ఎంత దగ్గరికి తీసుకున్నాడు చూడండి యేసు ప్రభు. కుష్ఠరోగం ఉందా? నిన్ను ముట్టుకుంటాడు. మన ప్రధాన యాజకుడు ముట్టుకున్నాడు. ముట్టుకుని కుష్ఠరోగుల్ని ఎంతమందిని స్వస్థపరిచాడో. కిందకి చదువుదాం 15. మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. మత్తయి వార్త కుష్ఠరోగిని ముట్టుకున్న సందర్భం మీకు తెలియజేస్తాను. ఒక ఉదాహరణ. మత్తయి వార్త 8వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి. మత్తయి వార్త 8వ అధ్యాయం. వాస్తవానికి యేసుప్రభు ఏ కాలంలో ఉన్నారు? ధర్మశాస్త్ర కాలమే. కానీ కుష్ఠరోగిని దగ్గరికి తీసుకున్నాడు చూడండి ఆయన. మత్తయి వార్త 8వ అధ్యాయం 3వ వచనం, 2:3. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవలెనని ఆయన కోరుతున్నాడు. ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయవా? కుష్ఠరోగం కలిగినాడు వచ్చాడు ప్రభు దగ్గరికి. అందుకు ఆయన ప్రభు అంటున్నాడు, చెయ్యి చాపి ముట్టి, చూడండి, చెయ్యి చాపి వాడిని ముట్టి నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తత్క్షణమే వాని కుష్ఠరోగం ఏమైంది?
శుద్ధి ఆయను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, బాబు నయమైందని ఎవరికి చెప్పకు, కుష్ఠరోగం నయమైపోయింది కదా, కానీ ఎవరికి చెప్పకు సుమి, నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని. చూసారా ఏ కాలంలో ఉన్నాడు ప్రభు? అంటే ధర్మశాస్త్ర కాలం ప్రకారం ఎక్కడికి వెళ్ళాలి? యాజకుడి దగ్గరికి వెళ్ళాలి. నేను సుస్థపరిచాను కానీ నువ్వు యాజకుడి దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేసుకో, యాజకునికి కనపరుచుకొని మోసే నియమించిన కానుక సమర్పించు అన్నాడు. అంటే పాత నిబంధన కాలంలోనే ధర్మశాస్త్ర కాలంలో తను కూడా ప్రభు ఉన్నప్పటికీ కూడా ఒక కుష్ఠరోగిని ముట్టుకున్నాడు, ప్రభు దగ్గరికి తీసుకున్నాడు. పాత నిబంధనలో యాజకుడు దూరంగా ఉన్నాడు, అపవిత్రుడు అన్నాడు. కొత్త నిబంధనలో మన ప్రధాన యాజకుడు పవిత్రుడిగా మార్చాడు, స్వస్థపరిచాడు, లేవనెత్తాడు. అయితే ఒకటి, ఆయన కూడా ఆ కాలంలో ఉన్నాడు కనుక నువ్వు యాజకుడి దగ్గరికి వెళ్ళాలి, మరొకసారి చూపించుకో, కన్ఫర్మ్ చేసుకో. ఎందుకంటే పాత నిబంధన ధర్మశాస్త్ర ప్రకారం గుర్తించేది, నిర్ధారణ చేసేది యాజకుడు మాత్రమే అని అక్కడికి పంపించాడు. అంటే క్రీస్తు ప్రభు నిజంగా మన జీవితంలో లోకాసు వార్తలో కూడా ఒక సందర్భం చెప్పి నేను చెప్తాను. లోకా 17 అధ్యాయం గుర్తుందా? 10 మంది కుష్ఠరోగులు. లోకా 17 అధ్యాయం 11 నుంచి ఈ మాట రాసి ఉంటుంది చూడండి. లోకా 17:11. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోకి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుగా వచ్చి దూరము నిలిచి, యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి, ఎక్కడికి వెళ్ళమన్నాడు చూడండి మళ్ళా, మీరు వెళ్ళి 14 మిమ్మును యాజకులకు కనపరుచుకోండి. ధర్మశాస్త్రం ఎంత గొప్పగా అనుసరిస్తున్నాడు చూడండి యేసు ప్రభు. ఆయన ఏ కాలంలో ఉన్నాడు? ఎంత చూడమా, నేనున్నాను వాళ్ళు ఎందుకు అనలే చూసారా? చీప్గా చూడ్డు. ఆ కాలంలో ఉన్నప్పటికీ కూడా తండ్రి ఏర్పాటు చేసిన ధర్మశాస్త్రం ఆయన కూడా పాటించాడు. మీరు ఎక్కడికి వెళ్ళాలి? యాజకుల దగ్గరికి వెళ్ళాలి. మత్తయి సువార్తలో మీకు చూపించాను. లోకాసు సువార్తలో కూడా కుష్ఠరోగులు వచ్చారు, అయ్యా మమ్మల్ని కరుణించమని కేకలేస్తే ఓకే కరుణిస్తాను, కానీ మీరు అర్జెంటుగా ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యాజకుల దగ్గరికి వెళ్ళాలన్నారు. చూసారా? అంటే యాజకుల దగ్గరికి వెళ్ళి నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరత ధర్మశాస్త్ర కాలంలో ఉంది, దేవుడి చట్ట ప్రకారం అప్పుడుకి ఆ కాలంలో. అయితే 14లో వారు వెళ్ళిచుండగా శుద్ధులైపోయారు. అమ్మా 8వ అధ్యాయం మత్తయి సువార్తలో కుష్ఠరోగి ఏమయ్యాడు? వాడిని ముట్టి స్వస్థపరిచాడు, కుష్ఠరోగం నయమైపోయింది. అయితే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? యాజకుడి దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ కూడా చూడండి, వెళ్తుండగా స్వస్థపరచబడ్డారు. అయితే వాళ్ళు ఎంతమంది తిరిగి వచ్చారమ్మా? ఒకడే. 9 మంది అడుగుతున్నాడు అక్కడ, యేసుప్రభు అడుగుతున్నాడు 17వ వచనంలో 17. అందుకు యేసు, 10 మంది శుద్ధులేరి కారా, ఆ 9 ఎక్కడా? అంటే దేవుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండమ్మా, ఒక రోగంతో బాధపడుతున్నప్పుడు, ఒక వ్యాధితో బాధపడుతున్నప్పుడు, లేదా ఈరోజున్న క్రైస్తవ మనం కొత్త నిబంధన ప్రకారం పాప రోగంతో బాధపడుతున్నాను నేను. వినండి అందరూ, పాపం రోగంతో బాధపడుతున్నాను. ఈ పాప రోగంతో బాధపడితే స్వస్థత నాకు ఎవరిచ్చారు? క్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డాను. వాస్తవానికి ఈ పాపం అనే కుష్ఠరోగం, నాకున్న పాపం అనే కుష్ఠరోగం యేసుప్రభు తీసేశాడు. అప్పుడు నేను ఎవరి దగ్గరికి రావాలి? సంఘానికి వచ్చి కృతజ్ఞత చూపించాలి. తగ్గిపోయిన తర్వాత నా పాపం పోయింది, పాపాలు కడిగేసుకున్నానని లోకంలో తిరుగుతామమ్మా. పాపాలు అయితే కడిగేశాడు. నీ పాపాలు కడిగేసిన యేసుప్రభుకు అడుగుతున్నాడు, వీరు స్వస్థపరచబడ్డారు కదా, ఆ 9 ఎక్కడా? వాళ్ళు సంఘానికి ఎందుకు రావట్లేదు? కడగబడి చాలామంది కడగబడ్డారు కదా, ఎందుకు మీరు సంఘానికి రావట్లేదు? రేపొద్దున అడుగుతాడు యేసుప్రభు. సేమ్, మీకున్న పాపాన్ని నేను తీసేశాను, కానీ మీరు ఆరాధనకు రారు, ఆరాధనలో పాలు పంపులు పొందరు. రేపొద్దున అడుగుతాడు వీళ్ళందరికీ, ఈ మాట చెప్పండి ఎవరికైనా. ఎందుకు అంటే ఖచ్చితంగా ప్రభు అడుగుతాడు. 10 మంది వచ్చారు కుష్ఠరోగులు, ఒకడే వస్తే మిగతా 9 మంది ఏరి అని ఆ రోజు అడిగిన యేసు ప్రభు ఈరోజు సంఘంలో చాలామంది స్వస్థపరచబడ్డారు, చాలామంది పాపం అనే రోగం నుంచి బయటపడ్డాం, మన పాపాలను క్షమించాడు, నాకు పాపం అనే కుష్ఠరోగం నాకు తీసేశాడు. అయితే నేను కనుక సంఘానికి రాకపోతే, ఆరాధనకు రాకపోతే నువ్వెందుకు రాలేదు శుద్ధుడైన తర్వాత నన్ను అడగడు? ఆయన నన్ను అడగడు? ఖచ్చితంగా అడుగుతాడు. నువ్వు శుద్ధుడయ్యావు కదా, నీ పాప రోగం పోయింది కదా, మరి ఎందుకు రావట్లేదు సంఘానికి? కృతజ్ఞత లేదా నీకు? ఒక్కడికే కృతజ్ఞత ఉంది, 9 మందికి ఏమి లేదు, కృతజ్ఞత లేదు. వాళ్ళందరూ ఏమని అడుగుతున్నాడు యేసుప్రభు. చూసారా? ఎందుకంటే స్వస్థపరచబడ్డారు, 10 మందికి కుష్ఠరోగం పోయింది, మరి 10 మంది వచ్చి కృతజ్ఞత చెప్పాలి కదా. 9 మంది పోయారు, ఒకే ఒకడు వచ్చాడు. అంటే వాడికి అర్థమైంది. ఎందుకు అమ్మ, ఏమర్థమైంది తెలుసమ్మా? పాత నిబంధనలో కుష్ఠరోగంతో బాధపడేవాడు కుటుంబానికి దూరంగా ఉంటే ఎంత వేదన పడతాడో, ఎవరితో మాట్లాడకూడదు, ఎక్కడో ఊరు బయట ఉండాలి,
సంఘానికి, సమాజానికి, ప్రజలకు దూరంగా, కుటుంబానికి దూరంగా, నాన్న వాళ్ళకి దూరంగా ఉండే పరిస్థితిని ఇప్పుడు యేసుప్రభు ఏం చేశాడు చెప్పండి? తీసేశాడు. స్వస్థపరచబడ్డారు. ఇప్పుడు కుటుంబానికి దగ్గరయ్యారు, పిల్లలకి దగ్గరయ్యారు, ప్రజలకు దగ్గరయ్యారు, మందిరానికి దగ్గరయ్యారు. ఎంత ఆనందం! ఇంత ఆనందంలో దేవుని పట్ల కృతజ్ఞత లేకపోతే ఎలా మనకి? కాబట్టి ఎప్పుడూ కూడా పాపం అనే రోగం స్వస్థపరచబడిన తర్వాత, నీ కుష్ఠరోగం, నీ పాప రోగం పోయిన తర్వాత కృతజ్ఞత ఎలా చూపించాలంటే ఎప్పుడూ నువ్వు ఆరాధన మానకూడదు. ఎప్పుడూ నీ బ్రతుకు దినాల్లో దేవునికి దూరం అవ్వకూడదు. దూరమైతే యేసుప్రభు ఒక రోజున ఖచ్చితంగా అడుగుతాడు, ఎందుకు మీరు కృతజ్ఞత చూపించట్లేదని. రైట్. 4వ భాగం 13వ అధ్యాయం 45, 46 వచనాలు. ఈ 45, 46 వచనం రెండే 2 వచనాలు చదువుదాం ఒకసారి చూడండి. 13వ అధ్యాయం 45వ వచనం. లేవీకాండం 13వ అధ్యాయం 45వ వచనం. 45వ వచనం, 46వ వచనం ఏం చెప్పానమ్మా? రోగి పాటించవలసిన నియమములు. రోగి పాటించవలసిన నియమాలు అంటే రోగం వచ్చింది, ఇప్పుడు ఏం పాటించాలో చెప్తున్నాడు చూడండి జాగ్రత్తగా. 45, 46. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయాలి. అమ్మ నెంబర్ 1 ఏం చేయాలి? అమ్మ ఏం చేయాలి? చూడండి, అందరూ బోర్డు మీద చెప్పేస్తాను. బట్టలను చింపుకోవాలి. అంటే కుష్ఠరోగం కన్ఫర్మ్ అయినోడు ఏం చేయాలంటే, ఇక బట్టలు చూసారా, బట్టలు చింపుకోవాలట. ఎలా ఉంటుంది స్థితి ఆలోచించండి ఒకసారి. తన బట్టలు చింపుకోవాలి. 2, తల విరబోసుకోవాలి. ఎవరైనా, ఆడైనా మగైనా తల విరబోసుకోవాలి. తర్వాత పై పెదవిని చూసారా, పై పెదవి ఇది మూసుకొని, ఈ పై పెదవి మూసుకొని అపవిత్రుణ్ణి అని కేకలు వేయాలి. ఎలా చెప్తున్నాడు చూడండి. పై పెదవి మూసుకొని రాసి ఉంటుంది. పై పెదవి మూసుకొని నేను అపవిత్రుణ్ణి అని కేకలేస్తాడట. ఎవరు? కుష్ఠరోగం కలిగిన వాడు. తర్వాత అపవిత్రుడిగా ఉన్నంత కాలం సమాజానికి దూరంగా ఉండాలి. ఇవి లక్షణాలు. అంటే రోగి ఏం చేయాలి? కుష్ఠరోగం ఉన్న ప్రతి ఒక్కరూ బట్టలు చింపుకోవాలి. చూడండి, బట్టలు చింపుకోవాలి. 2, అమ్మా తల విరబోసుకోవాలి. 3, అపవిత్రుడు అని తనకు తాను అనుకుంటుంటాడు పై పెదవి మూసుకొని. 4, అపవిత్రుడిగా ఉన్నంత కాలం సమాజానికి దూరంగా ఉండాలి, నువ్వు కలవకూడదు ఎవరితో. ఇది రోగి పాటించాల్సిన నియమాలు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో మనమే ఒప్పుకోవాలి, అది కూడా చెప్పాను. క్రొత్త నిబంధనలో నేనే ఒప్పుకోవాలి. ఆ కాలంలో ఏం ఒప్పుకున్నాడమ్మా కుష్ఠరోగి? నేను ఎలా అపవిత్రుణ్ణి అని ఒప్పుకుంటున్నాడు. ఇప్పుడు కొత్త నిబంధనలో మనమే ఒప్పుకోవాలి. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8, 9 వచనాలు చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8, 9. మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. 9వ వచనం అందరూ అండర్లైన్ చేసుకుందామా. మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. అంటే మనమే ఒప్పుకోవాలి కొత్త నిబంధనలో. నేను పాపం చేశాను, నా పాపాలు ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. పాత నిబంధనలో కుష్ఠరోగి ఏం చేయాలి? నేను అపవిత్రుణ్ణి అని ఒప్పుకోవాలి. క్రొత్త నిబంధనలో మనం ఏం చేయాలి? నేను పాపం చేశాను, ఈ పాపిని క్షమించండి అని నువ్వు ఒప్పుకోవాలి. అది వ్యత్యాసం. ఆయన అపవిత్రుడు అని ఒప్పుకుంటున్నాడు, మనం కూడా మన పాపాలు ఏం చేయాలమ్మా? అందుకే సామెతలు 28:13లో అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడు. కాబట్టి అపవిత్రుడిగా రోగి పాటించాల్సిన నియమాలు చెప్తున్నాడు. క్రొత్త నిబంధనలో నేను కూడా నా పాపాలు ఎప్పుడు కూడా నేను ఒప్పుకోవాలి. ఎందుకంటే నేను పాపం చేశాను, ఒప్పుకుంటేనే నువ్వు క్షమించబడతావు. నీ తప్పులు ఒప్పుకుంటేనే క్షమించబడతావు. ఇది 4వ భాగం. చివరిగా 13వ అధ్యాయం 47-59 వచనాల్లో వస్త్రాలపై బూజు పట్టడం. వస్త్రాలపై కూడా బూజు పడుతుందట. చదువుదాం ఒక మాట. 47 లేవీకాండం 13వ అధ్యాయం 47. మరియు కుష్టుపొడ వస్త్రమందు కనబడినప్పుడు అది గొర్రె వెంట్రుకలు బట్టలు ఏందేమి. గొర్రె వెంట్రుకల బట్టలు అంటే ఉన్ని, అలా అనమాట. గొర్రె వెంట్రుకలు అంటే పై చర్మంతో ఏం చేస్తారు? ఉన్ని బట్టలు, స్వెటర్స్. గొర్రె వెంట్రుకల బట్ట ఎందేమి, నార బట్ట ఎందేమి, ఈ 2 బట్టలు చెప్పాడు. ఒకటేమో ఉన్ని, ఒకటేమో
నార వస్త్రాలు. చూడండి, ఇక్కడ ఏంటంటే కుష్ఠరోగం కేవలం మనుషులకే కాదు, వాళ్ళు వేసుకున్న బట్టల మీద కూడా, అది ఉన్ని బట్టలైనా, అంటే గొర్రె వెంట్రుకల చర్మాలతో చేసింది, నార వస్త్రాలపై పచ్చ లేదా ఎర్రని పొడలొస్తాయట. ఏది? బట్టల మీద. ఈ బట్టల మీద, వేసుకున్న బట్టల మీద పచ్చగా గాని, ఎర్రగానే గాని ఏమైనా పొడలు కనిపిస్తే ఆ వ్యక్తి, ఆ బట్టలకు కుష్టుంది. బట్టల ద్వారా ఆ వ్యక్తికి వ్యాపిస్తది. నీకున్న బట్టల ద్వారా వ్యక్తులకు వ్యాపిస్తది. అందుకోసం ఆ బట్టలను కాల్చేయమంటాడు. ఇప్పుడు ఒక వ్యక్తి వేసుకున్న బట్టల ద్వారా కూడా పక్క వ్యక్తికి వ్యాపిస్తదని ఉద్దేశంతో దేవుడేమన్నాడంటే, అది ఎలా పరీక్షించాడంటే, పచ్చగా గాని, ఎర్రగా గాని ఆ బట్ట మీద ఒక పొడలా కనిపిస్తే వేసుకున్న దుస్తులు, అది ఉన్ని గాని, నార వస్త్రాలు గాని, అప్పుడు అది కనబడినప్పుడు ఆ వస్త్రాలను కాల్చేయమంటాడు. చదువుదాం ఒక మాట. 52 కావున అతడు ఆ పొడ దేనిలో ఉన్నదో ఆ వస్త్రమును నారతోనేమి వెంట్రుకలతోనేమి చేసిన పడుగును, పేకను, తోలుతో చేసిన ప్రతి వస్తువును అగ్నితో కాల్చివేయవలెను. అది కొరుకుడు కుష్టము, అగ్నితో దాన్ని కాల్చివేయవలెను. కాబట్టి ఆ వస్త్రాన్ని కాల్చేయాలి సమూలంగా. నేనే రాశానంటే, పాత నిబంధన నిజంగా మనకు దేవుడు ఏం నేర్పిస్తాడంటే, పాత వస్త్రాలు, క్రొత్త నిబంధన నూతన వస్త్రాలు, నూతన స్వభావం. వస్త్రాలు అంటే స్వభావం. పాత నిబంధనలో వస్త్రాలు ఎలాగైతే కుష్ఠరోగం తెప్పించాయో, ఆ వస్త్రాలు ఎలాగైతే కాల్చేశాడో, నీలో ఉన్న పాత జీవితాన్ని కాల్చేయాలి, నీలో ఉన్న పాత స్వభావాన్ని కాల్చేయాలి. అది కాల్చబడితే ఒక నూతన వస్త్రాలు కొత్త నిబంధనలో క్రీస్తు ద్వారా మనం ధరించుకున్నాం. మనకు కూడా ఒకప్పుడు పాపం అనే కుష్ఠరోగంతో ఉన్నప్పుడు ఆ వస్త్రాలు, పాత స్వభావమే ఉంది. ఇప్పుడు ఆ వస్త్రాలు ఎలాగైతే కాల్చబడ్డాయో, నీలో ఉన్న పాపం అనే ఆ పాత స్వభావం కాల్చివేయబడాలి. అది కాల్చివేయబడి కొత్త నిబంధనలో క్రీస్తునందు నూతన వస్త్రాలు ధరించుకోవాలి, అంటే నూతన స్వభావం. అందుకే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో ఏమంటారు? 2 కొరింథీ 5:17లో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అంటాడు. క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించిన ఇదిగో కొత్తవాయను అంటాడు. అంటే పాత నిబంధనలో కుష్ఠరోగం, అది పాత వస్త్రాలు. ఆ పాత వస్త్రాల మీద కుష్ఠరోగం కనుక పొడలుంటే ఆ వస్త్రాలను కాల్చేయమన్నాడు. నేనేమన్నానంటే, నీ పాత స్వభావాన్ని కాల్చేయాలి, నీలో నవీన స్వభావం దేవుడికి కనబడాలి. ఒక నూతన స్వభావం. క్రీస్తుని నమ్ముకున్నామంటే సరిపోదు. అరే, క్రీస్తుని నమ్ముకున్నామంటే నా బతుకు చూడాలి అందరూ, నా జీవితం చూడాలి అందరూ. నేను ఎలా వెళ్తున్నానో, ఎలా బ్రతుకుతున్నానో, ఎలా మాట్లాడుతున్నానో, ఎలా జీవిస్తున్నానో అది ఎదుటివాడు కనబడాలి. అప్పుడు కదా నా బ్రతుకు అర్థం ఉంది. క్రీస్తులో నమ్ముకున్నానని కాకుండా, ఆ నమ్ముకున్న క్రీస్తుకు తగినట్టుగా నా బ్రతుకుంటే నిజంగా దేవుడు ఆ స్వభావాన్ని ఇష్టపడతాడు. అందుకే దయచేసి కుష్ఠరోగం భౌతికంగా కాదు, ఆత్మీయ కుష్ఠరోగం అస్సలు రాకూడదు. ఆత్మీయ కుష్ఠరోగం వస్తే ఆ వ్యక్తికి దేవుని మాటలు చెప్పినా గుచ్చుకోవు. ఒక ఆవిడ మన సహోదరులని అంటారు, మీరు చెప్పిన మాట నాకు గుచ్చుకుందండి అన్నారు. గుచ్చుకుందా? నేను మార్చుకుంటాను అన్నది. గుచ్చుకున్న తర్వాత మార్చుకుందంటే, అమ్మ నీ కుష్ఠరోగం లేదన్నాను ఓపెన్గా. నీ కుష్ఠరోగం లేదు. గుచ్చుకున్నా నువ్వు మారట్లేదంటే నీకు కుష్ఠరోగం ఉందన్న నయం, నీకు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇలా అనమాట మన జీవితాలమ్మ. ఎవరైనా, నేనైనా మీరైనా, దేవుని మాటలు గుచ్చుకున్నా ఇంకా పాపం చేస్తున్నాడంటే, దేవుని మాటలు గుచ్చుకున్నా ఇంకా పాపంలో జీవిస్తున్నారంటే, ఇంకా అదే బ్రతుకులో ఉన్నారు అంటే వాళ్ళ ఆత్మీయమైన కుష్ఠరోగులు. అలా దేవుడికి మనం కనబడకూడదు. ఈరోజు మనుషులుగా నాకు భౌతికంగా కుష్ఠరోగం లేకపోవచ్చు, కానీ ఆత్మీయ కుష్ఠరోగులు ఎంతమంది ఉంటారో సంఘాల్లో, ఆత్మీయ కుష్ఠరోగులు ఎంతమంది ఉంటారో, అలా మనం ఉండకూడదని ఈ మాటలు చెప్తున్నాను. నేను దేవునికి ఆత్మీయమైన కుష్ఠరోగిగా కనబడకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఏ మాటలైతే దేవుడు మాట్లాడుతున్నాడో, ఏ మాటల ద్వారా అయితే దేవుడు నన్ను గుచ్చుతున్నాడో, ఆ గుచ్చుతున్న ప్రతి బాటను బట్టి నా బ్రతుకు మార్చుకోవాలి. బ్రతుకు మారకపోతే నువ్వు కుష్ఠరోగివే, ఆత్మీయమైన కుష్ఠరోగివే. ఆ బ్రతుకులు మనకు ఉండకూడదు. మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.